హాయ్ అండి, మా ఛానల్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు క్యారెట్ పచ్చి కొబ్బరి ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాము. పచ్చిమిరపకాయలతో కారం వేయకుండా చేస్తాం. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కినాక తిరమాత గింజలు 2 ఎండుమిరపకాయలు గిల్లు వేసుకొని, పసుపు వేసుకొని, కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకున్నా కదా, కొంచెం సాల్ట్ వేసుకొని, 1 స్పూన్ వేసుకున్నానండి నేను సాల్ట్ వేసుకొని గరిటెతో తిప్పుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాక ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. బాగా ఆయిల్లో మగ్గిపోతే మూత తీసి చూద్దాం. మళ్ళీ 10 నిమిషాలు అయింది కదా, బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు మిక్సీ కొట్టుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పేస్టు. అది కూడా గరిటె పెట్టి తిప్పుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక పావు గంట సిమ్లో మగ్గనిచ్చుకోవాలి. బాగా పచ్చిమిరపకాయలు పచ్చివాసన అంతా పోతుంది. చూసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ మూత తీసి తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఇది కూడా ఒక 10 నిమిషాల నూనెలో ఫ్రై చేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు అయిపోయినాక గరిటెతో తిప్పుకొని ఒక 10 నిమిషాలు అయిపోయినాక ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి టేస్ట్ చూడమేనండి. చాలా చాలా బాగుంటుంది. ఇది చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, ఎందుకంటే పచ్చి కొబ్బరి తురుము బాగుంటుంది. తింటుంటే పిల్లలకి స్పైసీగా బాగా నోటికి కమ్మదనం వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ లైక్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ షేర్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదండి. ప్లీజ్